దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేదానికి ఇచ్చిన దివ్య వాక్య భాగము కీర్తనలు 81:16. అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని పోషించదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదను. ప్రైజ్ ది లార్డ్. ఆ మాటను చదువుతుండగానే ఏదో తేనెను తాగేసినట్టు, మంచి గోధుమ రొట్టెలు తిన్నట్టుగా ఒక ఫీల్ వస్తూ ఉంది కదా, వస్తూ ఉంది లేదా? చదువుతున్నప్పుడే ఆ వాక్యం అంత మధురమైన ఒక వాగ్దానం ఇది. ఆమేన్. అంత శ్రేష్టమైన వాగ్దానం దేవుడు ఒక మాట ఇస్తున్నాడు మనకందరికి ఈరోజు. అతి శ్రేష్టమైన అంటే నాసి రకం కాదు, సెకండ్ క్వాలిటీ కాదు. అతి శ్రేష్టమైన అంటే ఏమిటి? ఫైనెస్ట్ వీట్ అనగా ఫస్ట్ క్వాలిటీ గోధుమ. ఆమేన్. అతి శ్రేష్టమైన గోధుమలను నేను మీకు అనుగ్రహిస్తాను, కొండ తేనెతో. మామూలుగా మన ఊర్లో కట్టే చెట్లలో పొట్టల్లో కట్టే తేనె కాదు, అంటే కొండలో ఉన్న ఆ పెద్ద పెద్ద బండల్లో తేనె పట్టును కడుతూ ఉంటుంది. అది అంత శ్రేష్టమైనదిగా ఉంటుంది, అంత మధురముగా ఉంటుంది, అంత టేస్ట్గా ఉంటుంది. దేవుడు అంటున్నాడు అతి శ్రేష్టమైన గోధుమ, కొండ తేనె. అంటే ఏమర్థము? ఆయన పిల్లలు చౌకబారి జీవితాన్ని జీవించకూడదు, శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలి. ఫస్ట్ క్వాలిటీ బిడ్డలుగా వారు ఉండాలి, ఫస్ట్ ర్యాంక్ జీవితాన్ని జీవించాలి అన్నదే దేవుని యొక్క కోరిక. ఈ రెండు మాటలు అనగా అతి శ్రేష్టమైన గోధుమలు ఇచ్చి మిమ్మల్ని పోషిస్తాను, కొండ తేనెతో నేను తృప్తిపరుస్తాను అన్నప్పుడు దేవుడు మన జీవితాల్ని ఆ అత్యున్నతమైన స్థాయిలో పెట్టాలని, మన జీవితం గొప్పదిగా ఉండాలని, మనం అన్ని వస్తువులు కలిగి, అన్ని అవసరాలు కలిగి మనము శ్రేష్టముగా జీవించాలన్నది ఆయన కోరిక. దేవుని యొక్క వాగ్దానములు ఏం లేదండి, ఆయన కోరిక అంతే. మనం ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడో దానిని ఆయన మనకు వాగ్దానముగా ఇచ్చాడు. దేవుని వాగ్దానాలు మన మీద ఆయనకున్న ప్రేమను, మన అవసరాల మీద ఆయనకున్న అక్కరను మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా. సో దేవుని యొక్క వాగ్దానములు ఆయనకు మన మీద ఉన్న ప్రేమను, మన అవసరాల మీద ఆయనకున్న అక్కరను తెలియజేస్తుంది. ఆయన అక్కర ఏంటి? ఆయన కోరిక ఏంటి? మనము శ్రేష్టమైన వారుగా ఉండాలి, మన జీవితము అత్యున్నతమైన జీవితంగా ఉండాలి, మధురమైన జీవితంగా ఉండాలి, ఆత్మీయంగాను ఆర్థికంగాను మనము అన్ని సౌకర్యాలు కలిగి సంతోషంగా ఉండాలన్నదే. ఈ భూమి మీద ఉన్న మిగిలిన వాళ్ళకంటే తనను నమ్ముకున్న బిడ్డలు అందరికన్నా పై స్థానములో, గొప్ప స్థానములో, సంతోషముతో, సమాధానముతో ఉండాలన్నదే ఆయన కోరిక. ఉండదా? మరి ఉండదా ఆయనకు? ఎందుకంటే వాక్యం చెప్తుంది ఆయన మనల్ని సృష్టించిన తండ్రి. ఆయన ఎవరు? మనల్ని సృష్టించిన తండ్రి. ద్వితీయోపదేశ కాండము 32:6-18 అంటుంది ఆయన మనలను సృష్టించిన తండ్రి. యెషయా గ్రంథము 64:8 భక్తుడు అంటున్నాడు, యెహోవా నువ్వే మాకు తండ్రి. ఆమేన్. మేము నీ చేతి పనులై ఉన్నాము, మేము జగట మన్ను, నువ్వే మా కుమ్మరి, మమ్మల్ని సృష్టించిన మా తండ్రివి నువ్వేనయ్యా. ఎబ్రీయులకు 12:9 వాక్యం అంటుంది ఆయనే మన ఆత్మలకు తండ్రి అయి ఉన్నాడు. ఒక తండ్రి యొక్క కోరిక ఏంటి? తన పిల్లలు అన్నీ కలిగి వారు ఉన్నతమైన వారుగా ఉండాలి, జీవించాలన్నదే ఒక తండ్రి తల్లి యొక్క కోరికగా ఉంటుంది. వాక్యం అంటుంది ఆ యాకోబు 1:17 శ్రేష్టమైన ప్రతివియు, సంపూర్ణమైన ప్రతి వరమును వర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి మనకు వస్తుంది. మన తండ్రి మనకిచ్చేదాన్ని ప్రతిదీ శ్రేష్టమైనదే ఇస్తాడు, పరిపూర్ణమైనదే ఇస్తాడు. అంటే ఆయన కోరిక ఏమిటి? మనం శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలి, కొరత లేకుండా అన్ని విషయంలో పరిపూర్ణమైన జీవితాన్ని జీవించాలన్నదే ఆయన కోరిక. మీరు ఎలాగైతే మీ పిల్లలు మీకన్నా మంచివారుగా ఉండాలని, మీకన్నా గొప్ప జీవితం జీవించాలని,
మీకన్నా వారు అన్ని వస్తువులు కలిగి ఉండాలని ఎలా కోరుకుంటున్నారో అదే విధంగానే దేవుడును కోరుకుంటున్నాడు. ఈ మధ్యలో ఒక సహోదరి ఫోన్ చేసింది, బ్రదర్ ఈయన పిల్లలు అడిగే ప్రతిదీ తీసిచ్చేస్తున్నాడు బ్రదర్. వాళ్ళు అడిగిన ప్రతి చాక్లెట్, ప్రతి బిస్కెట్ తీసిచ్చేస్తున్నాడు. వాళ్ళు బాగా దాన్ని తిని 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 ఇప్పుడు అన్నమే తినేది లేదు. వాళ్ళు చెప్పండి బ్రదర్, ఆయన కొంచెం చెప్పండి అని చెప్పేసి ఫోన్ ఆయన చేతికి ఇచ్చేసి ఆయన చెప్పాడు, బ్రదర్ ఇలాంటి చాక్లెట్లు బిస్కెట్లు నా చిన్నతనంలో తినాలని ఎంతో ఆశపడ్డాను బ్రదర్. అప్పుడు నాకు తీసిచ్చడానికి మా నాయన లేదు. వాటన్నిటినీ తింటుంటే చూస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుండిపోయినా కానీ నేను తినలేదు బ్రదర్, అనుభవించలేదు. మనందా అనుభవించలేదే ఇలాంటి మంచి ఆహార పదార్థాలు, ఈ కాస్ట్లీ అయిన బిస్కెట్లు చాక్లెట్లు మనందా అనుభవించలేదే. మన పిల్లలైనా తినని అనుభవించిననే, అది ఎంత రేట్ అయినా వాళ్ళు ఏం అడిగినా తీసిచ్చేస్తాను బ్రదర్. అదే కదా ఒక తండ్రి యొక్క కోరిక. ఆమేన్. తనకన్నా తన బిడ్డలు బాగుండాలని ఒక తండ్రి కోరుకుంటాడు. తల్లి తన బిడ్డను నడుం మీద మోస్తుంది, తండ్రి తన బిడ్డను భుజాల మీద మోస్తాడు. దీనికి అర్థం చెప్పారు. తల్లి తన బిడ్డను చంకలో పెట్టుకొని తాను చూస్తున్నదన్నిటినీ తన బిడ్డకు చూపిస్తుందట. కానీ తండ్రి బిడ్డను భుజాల మీద మోస్తూ తాను చూడని వాటిని కూడా తన పిల్లలు చూడాలని భుజాల మీద మోస్తాడట. అంటే తనకన్నా గొప్ప స్థాయికి తన బిడ్డ రావాలి, తనకన్నా తన పిల్లలు మంచి స్థాయిలో ఉండాలనేసి ఓ తండ్రి కోరుకుంటాడు. మా నాయన తన చిన్నతనంలో పడిన కష్టాలను చెప్పి నాకు మాట చెప్పేవాడు. ఆయన చెంపల మీద దెబ్బల గాయపు మచ్చలు ఉంది. ఆ దెబ్బలు ఎలా తగిలిందో దాని గురించి చెప్తూ, ఆయన నా ఈ పరిస్థితి నీకు రాకూడదని నిన్ను చదివిస్తున్నాను. నువ్వు బాగా చదువుకో, నాలాగా నువ్వు కష్టపడకూడదు. నువ్వు బాగా చదువుకొని నువ్వు మంచి స్థాయికి గొప్ప స్థితికి రా. నువ్వు మంచి స్థాయికి వచ్చి నన్నే నువ్వు ఉద్ధరించవలసిన అవసరం లేదు. నువ్వు బాగుంటే అది చాలు, నువ్వు బాగుంటే అది చాలు. అది కదా తండ్రి హృదయము. యేసు ప్రభు చెప్పాడు, దుష్టులైన మీరే మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా పరలోకమందున్న తండ్రి, హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తా. పరలోకమందున్న మీ తండ్రి అంతకంటే ఎక్కువగా, ఆమేన్, అంతకంటే ఎక్కువగా మీకు మంచి ఈవులను ఇచ్చిన కదా. మీరు దుష్టులయ్యా, మీరు పాపులు, అలాంటి మీరే మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలి. వారు మనకన్నా మంచి డ్రెస్సులు వేయాలి, మనకన్నా మంచి ఆహారం తినాలి, మనకన్నా మంచి ఉద్యోగం చేయాలి, మనకన్నా గొప్ప పేరు తెచ్చుకోవాలని ఒక తండ్రిగా నీ పిల్లల గురించి నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో దానికంటే కూడా పరలోకపు తండ్రి తన బిడ్డల గురించి ఆలోచిస్తున్నాడు. యేసు ప్రభు చెప్పాడు, మీరు మీ తండ్రికి బహు శ్రేష్ఠులు. మీరంటే ఆయనకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. 1 తిమోతి 6:17 అంటుంది, 1 తిమోతి 6:17, సుఖముగా అనుభవించుటకు కావలసిన వాటన్నిటినీ ధారాళముగా దయచేయు దేవుడు. ఆమేన్. ఆయన ధారాళముగా దయచేయు దేవుడు. వీళ్ళారా, మన దేవుని కోరిక ఏమిటంటే మనం అతి శ్రేష్టమైన గోధుమలు తిని బండ నుండి వచ్చే తేనెను త్రాగి మన జీవితం మధురంగా ఉండాలని, శ్రేష్టమైనదిగా, క్వాలిటీ అయినదిగా ఉండాలని, ఆత్మీయ అవసరతలు, ఆర్థిక అవసరతలు, పరలోక సంబంధమైన అవసరతలు, శరీర సంబంధమైన అవసరతలు అన్నిటినీ మనం కలిగి సంతోషంగా ఉండాలన్నదే ఆయన కోరిక. వీళ్ళారా, భయపడకండి, దిగులు చెందకండి, ఆదరణ పొందండి. దేవుడు మీకు బహు శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహిస్తాడు. కొండ తేనెతో మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. ఒకవేళ నీ జీవితాన్ని గురించి నువ్వు బాధపడుతున్నావా, చింతపడుతున్నావా, నా జీవితం ఒక నాసిరక జీవితంగా ఉందే, నా జీవితము కష్టాలతో సమస్యలతో సాగిపోతా ఉందే అని బాధపడుతున్నావేమో, ఈరోజు మీ పరలోకపు తండ్రి మీకు ఇస్తున్న మాటను, వాగ్దానమును చూడండి.
నేను మీకు అతి శ్రేష్టమైన గోధుమలను ఇస్తాను, కొండ తేనెతో మిమ్మల్ని తృప్తిపరుస్తాను. భయపడకు, దిగులు చెందకు, ఆదరణ పొందు ఈ ఆశీర్వాదపు మాటలతో. నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒక సహోదరి నా కళ్ళ ముందుకు వచ్చింది. ఆమె ఏడుస్తూ చెప్పింది, బ్రదర్, ఇలాంటి ఆశీర్వాదకరమైన మాటలు విన్నప్పుడు, ఆదరణకరమైన మాటలు వినేటప్పుడు మనసులో ఉత్సాహం వస్తుంది. ఆహా, మన కష్టాలు తీరిపోయింది, ఇంతటితో మన కష్టాలు తీరిపోయింది, మన సమస్యలు తొలగిపోయింది, దేవుడు మనతో మాట్లాడినాడు అని ఆ మాటలు విన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంది బ్రదర్. అందుకే ఆమెను చెప్తున్నాను, చప్పట్లు కొడుతున్నాను, హల్లెలూయా అని చెప్పి ఆర్భటిస్తున్నాను. కానీ కాలాలు గడిచిపోతా ఉంది, రోజులు గడిచిపోతా ఉంది. ఇలాంటి ఆశీర్వాదకరమైన మాటలు వినడంతోనే గడిచిపోతా ఉంది నా రోజులు, నా కాలాలు. ఆ ఆశీర్వాదాలను ఎప్పుడు అనుభవిస్తాను కదా, ఎప్పుడు అనుభవిస్తాను? 10 సంవత్సరాలుగా, 15 సంవత్సరాలుగా, 20 సంవత్సరాలుగా ఈ ఆశీర్వాదకరమైన మాటలు వింటూనే ఉన్నానే కానీ నేను అనుభవించడం లేదే. నేను ఎప్పుడు వాటిని అనుభవించబోతున్నాను? వింటూనే ఉన్నానే కానీ అనుభవించడం లేదు ఆశీర్వాదాలు. ఏమి కారణము? నా జీవితంలో అది ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తుంది? ఇజ్రాయేలు విను, ఇజ్రాయేలు, ఓ ఇజ్రాయేలు విను. వాక్యం అంటుంది, కీర్తనలు 81:8 దేవుడు అంటున్నాడు, నా ప్రజలారా ఆలకింపుడి. 13వ వాక్యం, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇజ్రాయేలు నా మార్గములు అనుసరించిన ఎడల ఎంత మేలు. ప్రియులారా, దేవుని ఆశీర్వాదపు మాటలు నీవు అనుభవించాలంటే దేవుని ఆజ్ఞపూర్వకమైన మాటలను నువ్వు అనుసరించాలి. దేవుని ఆజ్ఞను అనుసరించకుండా దేవుని ఆశీర్వాదాలను అనుభవించలేవు. అయ్యో నా ప్రజలారా, ఆ మాట అంటుంది, అయ్యో నా ప్రజలారా, మీరు కానీ నా మాట విని ఉండుంటే మీరు ఎప్పుడో బాగుపడి ఉండేవారు అని అర్థం. మీరు నా మాటలు వినుంటే, నేను చెప్పినట్టు చేసి ఉండుంటే మీరు ఎప్పుడో బాగుపడి ఉండేవారు. మీ సమస్యలు ఇన్ని రోజులుగా మిమ్మల్ని వెంటాడుండేది కాదు. మీ సమస్యలు ఎప్పుడో తీరిపోయి ఉంటుంది, మీ వ్యాధులు ఎప్పుడో నయమైపోయి ఉంటుంది, మీ అప్పులు ఎప్పుడో తీరిపోయి ఉంటుంది, మీ పాపపు అలవాట్లు ఎన్నిటికో మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయి ఉంటుంది, మీ సమస్యలు తీరి మీ కుటుంబం ఎప్పుడో బాగుపడి ఉండేది. నా మాటలు మీరు విని ఉంటే, వినలేదే, నా మాటలు వినలేదే. ఆజ్ఞ ద్వారానే ఆశీర్వాదము, ఆజ్ఞ లేకుండా ఆశీర్వాదము లేదు. అతి శ్రేష్టమైన గోధుమలు నీకు కావాలంటే, మధురమైన కొండ తేనె నీకు కావాలంటే, అంటే శ్రేష్టమైన జీవితాన్ని నువ్వు జీవించాలంటే, కొరత లేని, లోపం లేని, బాధ లేని మహిమకరమైన జీవితాన్ని నువ్వు జీవించాలంటే ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞను అనుసరించాలి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1-2 వాక్యములో దేవుడు అంటున్నాడు, నీవు ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నావు కదా, ఆమేన్. నీ సమస్యలన్నీ తీరిపోవాలని కోరుకుంటున్నావు కదా, మరి దానికి మార్గం ఏమిటంటే దేవుడు చెప్తున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, దేవుని యొక్క మాట నీవు శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా
భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అంటే అతి శ్రేష్టమైన జీవితాన్ని నీకు ఆయన ఇచ్చును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఇదిగో ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. వీళ్ళారా, ఆజ్ఞను అనుసరిస్తేనే ఆశీర్వాదాన్ని అనుభవించగలము. ఈ మధ్యలో ఒక సోదరుడు ఫోన్ చేశాడు, బ్రదర్ తిన్నాను, కూర్చున్నాను, అంతే బ్రదర్, ఉన్నట్టుండి బాడీ అంతా వణుకొచ్చేసింది, షివరింగ్ వచ్చేసింది. నాకే అర్థం కాలేదు, ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాలేదు, షివరింగ్ వచ్చేసింది బ్రదర్. అప్పుడు మీకు ఫోన్ చేశాను, మీరు ఫోన్ ఎత్తలేదు. నేను వేరే ప్రార్థనలో ప్రేయర్లో ఉన్నాను, మీరు ఫోన్ ఎత్తలేదు బ్రదర్ అని చెప్పాడు. నేను చెప్పాను, బ్రదర్ మీ ఈ సమస్య ఎన్నో సంవత్సరాలుగా ఉంది, ఎందుకు ఇంకా తీరలేదంటే నీవు దేవుని మాట అనుసరించడం లేదు. దేవుడు తన సేవకుని ద్వారా చెప్పే మాటను నువ్వు పాటించడం లేదు. అందుకే నీ సమస్య ఇంకా తీరలేదు. నిజం చెప్పాలంటే మీ సమస్య ఎప్పుడో తీరుండాల్సింది. ఎప్పుడో మీ కష్టం నుండి, ఈ బలహీనతల నుండి మీరు విడుదల పొంది ఉండవలసింది. కానీ ఇంతవరకు ఎందుకు పొందుకోలేదంటే మీరు మాట వినలేదు. దేవుడు తన సేవకుని ద్వారా చెప్పిన మాట వినలేదు. అందుకే ఇంకా కష్టపడుతున్నారు. దేవుని ఆజ్ఞను అనుసరించకుండా ప్రార్థన చేసినా కూడా ప్రయోజనము లేదు. ఫస్ట్ మాట వినండి, ఆ తర్వాతే మహిమకరమైన ఆశీర్వాదాలను అనుభవించండి అని చెప్పారు. నిజం, దేవుని మాటను విని దాన్ని అనుసరించి ఉంటే సోదరుడా, సోదరి, నీ సమస్య ఎప్పుడో తీరి ఉంటుంది. ఆ రోజు యేసుక్రీస్తు పేతురును చూసి చెప్పాడు, పేతురు పడవను సముద్రం యొక్క లోతుకు తీసుకుని వెళ్ళి వల వేయమన్నాడు. అప్పుడు అంటాడు పేతురు ఒక మాట అది మాటకే మాట, నా ఏలినవాడా, సార్ రాత్రంతా ప్రయాసపడితివి, ఏమీ దొరకలే. ఇప్పుడే ఈరోజు రాత్రంతా ప్రయాసపడితివి, ఏమీ దొరకలేదు. కానీ నువ్వు ఇప్పుడు పోయేసి వల వేయమంటున్నావు. నువ్వు చెప్పే ఆలోచన మా వృత్తి ధర్మానికి విరుద్ధమైనది. ఎందుకంటే చేపలు రాత్రిలోనే పడతారు, పగుల్లో పట్టలేరు. పగుల్లో దొరకదు చేపలు, అవి లోతుకి వెళ్ళిపోతాయి. రెండవది, చేపలను పట్టాలంటే సముద్రం యొక్క ఒడ్డునే వల వేయాలి. లోతుకు వల వేస్తే చేపల పైన ఉండదు అక్కడ. ఈ రెండు కూడా నా చేపల వృత్తికి వ్యతిరేకమైనదే, విరుద్ధమైనదే అని చెప్తూ అంటాడు, అయినను హల్లెలూయా, అయినను నీ మాట ప్రకారము చేస్తాను, నీ మాట ప్రకారము వలలు వేస్తాను. వేశాడు. 2 పడవల నిండుగా చేపలు. ఆమేన్. అది కూడా పట్టలేక పక్కనున్న వారిని పిలుస్తున్నాడు, రే యోహాను, అంద్రయ్య, రండ్రా ఇట్ట మీ పడవలు తిందా అని పిలుస్తున్నారు. 2 పడవల నిండుగా. ఆ రోజుతో పేతురు యొక్క అప్పులంతా తీరిపోయి, సమస్య అంతా తీరిపోయి. నీ మాట ప్రకారం వల్ల రేపునయ్యా. ఇక్కడ మాట మాత్రమే. ఆయన మాట కానీ వినుంటే నీ సమస్య ఎప్పుడో తీరిపోయి ఉండను. నువ్వు ఎక్కడ వింటున్నావు దేవుని మాట? ఎక్కడ వింటున్నావు చెప్పు. నయమాను అనే సిరియా దేశపు సేనాధిపతికి పుష్పరోగం. దాన్ని ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ఎలిసా అనే ప్రవక్త నయం చేస్తాడనేసి ఈ నయమాను ఇజ్రాయేలుకి వెళ్ళాడు. అతను సిరియా దేశపు యొక్క ప్రఖ్యాతిగాంచిన సేనాధిపతి, ఎన్నో దేశాలను గడగడలాడించిన వాడు. అంత బాగుంది కానీ మనిషి కుష్ఠరోగం, తీవ్రమైన కుష్ఠరోగం.
ఎలీషా ప్రవక్త దైవజనుడి దగ్గరకు పోతే ఏదో నయం చేస్తాడని ఒక నమ్మకంతో వెళ్ళాడు. అక్కడికి పోతే ఆ ఎలీషా ప్రవక్త బయట కూడా రాకుండా తన పని మనిషితో చెప్పి పంపించాడు, పరిచారకుడితో చెప్పి పంపించాడు. ఏమని? అతన్ని అట్నే పోయేసి యోర్దాను నదిలో 7 మార్లు మునిగేసి పొమ్మండ్రు అన్నాడు. వచ్చింది కోపం నయమానికి, ఒక్కరో కోపం. వాక్యం అంటుంది రౌద్రుడై. ఎంత అహంకారం వాడికి! నేను ఒక రాజ్యానికి సేనాధిపతిని, నన్ను చూస్తే రాజ్యాల గడగడలాడుతుంది, ఎన్నో విజయాలు సాధించిన వాడిని, అలాంటి వాడిని నేను రథంలో వచ్చి నిలబడి ఉంటే బయటకు కూడా రాకుండా లోపల నుండి చెప్పిస్తాడా? అరే మునగాలంటే మా దేశంలో నదులు లేవా? సూపర్ నదులు, 2 నదులు ఉంది, శుభ్రమైన నీళ్లు పారుతుంది. అక్కడంతా వదిలేసి ఈ యోర్దాను మురికి నీరు పారే నది, అది యోర్దాను మురికి నీళ్లు పారుతుంది, అందులో పోయి మునగమంటాడే అని కోపంతో ఎలా వచ్చినాడో అలాగే వెళ్ళిపోతున్నాడు. అప్పుడు అతని యొక్క సేవకుల్లో ఒకడు చెప్తాడు, అయ్యా ఆ ప్రవక్త దీనికన్నా వేరే పనులు, గొప్ప పనులు చేయమని ఉంటే నువ్వు చేసి ఉండవా? ఆయన ఏం చెప్పాడు? ఆ నదిలో మునిగేసి పొమ్మన్నాడు. ఆ మాట ఇక్కడ అంటాడు ఆ వ్యక్తి, ఆ మాట వింటే పోలే, ఆ దైవజనుడి మాట వింటే మంచిది కదా, అది అల్పమైన కార్యమే కదా, చిన్న విషయమే కదా. అట్ట కదరా. నేనేమనుకున్నానంటే అతడు వచ్చి నా ముందు నిలబడి వాళ్ళ యెహోవా పేరు చెప్పి అలా ఏదో చేతులు ఆడించి జోడించి ఏదో చేస్తారు అనుకున్నాను. ఇదంతా వదిలేసి నన్ను మురికి నీళ్ళు మునగమంటున్నాను. ఏంటిది? అయ్యా చేసి చూద్దామయ్యా, ఆ దైవజనుడి యొక్క మాట, ఆ దైవ సేవకుని మాట వింటామయ్యా, మునిగేసిపోదాం రా అనేసి పోయి 7 సార్లు యోర్దాను నదిలో మునిగాడమ్మా. వాక్యం అంటుంది చిన్న పసి పిల్లవాని దేహం వలె వాని దేహము పరిశుద్ధమైంది. హల్లెలూయా. మాట విన్నాడు, మహిమను పొందుకున్నాడు. చెప్పండి. మాట విన్నాడు, మహిమను పొందుకున్నాడు. మాటలో ఉందయ్యా మహిమ, మాటలో ఉంది మహిమ. మాటను అనుసరించు, మహిమను అనుభవించు, ఆజ్ఞను పాటించు, ఆశీర్వాదమును అనుభవించు. దేవుని మాట వింటే, ఒకవేళ ఆ మాట నీ అనుభవానికి, నీ తెలివితేటలకి ఇది ఎంత చెప్తున్నాడు ఈ సేవకుడు, డాక్టర్లు చెప్పే బాగా అవలే, ఈయన చెప్పే బాగా అవుతుందా అని ఒకవేళ దైవ సేవకుని మాట నిర్లక్ష్యం చేస్తే నాయమనిలాగా తిరిగిపోతా ఉంటాం. ప్రియులారా, దేవుడు తన సేవకుని ద్వారా చెప్పే మాటలను, దేవుడు మీతో ప్రత్యేకంగా మాట్లాడే మాటలను, బైబిల్లో ఉన్న మాటల ప్రకారం అనుసరించండి. ఆయన చెప్పినట్టు చేయండి ప్రతి విషయంలో. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మీ జీవితంలో పరిపూర్ణమవుతాయి. అతి శ్రేష్టమైన గోధుమలు తిని మీరు పోషింపబడాలంటే, కొండ తేనె తిని మీరు మధురంగా తృప్తిపరచబడాలంటే మాట వినాలి. ఆయన బాధపడుతున్నాడు, అయ్యో ఇశ్రాయేలు, నువ్వు నా మాట వినుంటే ఎప్పుడో బాగుపడి ఉండేదానివి, నా మాట వినలేదే అని దేవుడు బాధపడుతున్నాడు. ఏంటయ్యా ఆయన మాట? ఇది మొత్తం ఆయన మాటే. ఇందులో ఉన్న ప్రతి మాట ప్రకారం నువ్వు జీవిస్తేనే, దేవుడు అన్నాడు, నా ఆజ్ఞ ప్రకారము, నా ప్రతి ఆజ్ఞను నువ్వు శ్రద్ధగా విని వాటిని అనుసరిస్తే ఇందులో ఉన్న ఆశీర్వాదాలన్నీ నీ జీవితానికి వస్తాయి, నువ్వు అనుభవిస్తావు. ఆయన మాటను అరాగొరగా విని అరాగొరగా చేసి మొత్తం ఆశీర్వాదం కావాలంటే కుదరదు. కానీ ఏంటయ్యా ఆయన ఆజ్ఞ? మొత్తం ఆయన ఆజ్ఞే, ఒకే ఒక ఆజ్ఞ. ఎక్కడ ఉన్న ఒక ఆజ్ఞను మనం చూద్దాం. ఏం చెప్తున్నాడు దేవుడు చూడండి. 81వ కీర్తన 10వ వాక్యం. 81:10. ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. అంతేనయ్యా. దేవుని ఆజ్ఞ ఏమిటి? నోరు బాగా తెరువు. తెరవండి. ఇప్పుడు తెచ్చినట్టు సింపుల్. దేవుని ఆజ్ఞలు, బైబిల్ అంటుంది, దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు.
దేవుని ఆజ్ఞ ఏమిటయ్యా? నోరు తెరవండి అయ్యా, అంతే. నీ నోరు బాగుగా తెరువుము. నోరు తెరవండి బ్రదర్, చాలు, అంత వచ్చేస్తుంది. నీ నోరు బాగా తెరువుము, నేను దానిని నింపెదను. నేను దాన్ని నింపుదనయ్యా, నోరు తెరవండి అయ్యా. నోరే తెరిచి సాడు. బాగా నోరు తెరిచి హల్లెలూయా అని దేవుని స్తుతించేయ అంటే నోరు తెరవడమే లేదు. బాగా నోరు తెరిచి నవ్వండి అయ్యా అంటే నవ్వను, మొత్తం నవ్వను. నోరు తెరవండి అయ్యా, నీ నోరు తెరవండి, దేవుడు దాన్ని నింపుతాడు. నోరు బాగా తెరువు బ్రదర్, నీ నోరు బాగా తెరువుము, నేను దాన్ని నింపుదునంటే అర్థం ఏమిటి? నీ అవసరాల కొరకు పూర్తిగా నా మీదనే ఆధారపడుము, ఇంకెక్కడికి పోవద్దు అని అర్థం. నీ అవసరాల కోసం, నీ జీవితం యొక్క ప్రతి అవసరాల కోసం, అది ఏదైనా ఉండని, పూర్తిగా నా మీదనే ఆధారపడు. నేను నిన్ను పరిపూర్ణంగా నింపుతాను. ఎందుకంటే నిన్ను ఐగుప్తు నుండి విడుదల చేసిన యెహోవాను నేనే. నేనే నీ దేవుడను. నేనే నిన్ను పాపము నుండి రక్షించిన దేవుడను నేనే. కాబట్టి నీకు దేవుడు నేను కాబట్టి నువ్వు ప్రతి దానికి నా మీదనే ఆధారపడాలి. నీ నోరు బాగుగా తెరువమంటే పూర్తిగా నా మీదనే ఆధారపడు, నేను దానిని నింపుతాను. నీ అవసరాలు మొత్తము నేను సంధిస్తాను. నా మీదనే ఆధారపడు, నా దగ్గరనే నోరు తెరువు. తల్లి తన బిడ్డకు అన్నం ముద్ద పెట్టేటప్పుడు బిడ్డతో చెప్తుంది, నాన్న నోరు తెరువు, ఆను నోరు తెరువు అని చెప్పి ఏం చేస్తుంది? ఆ అన్నం ముద్దను నోటిలో పెడుతుంది. ఆ సీన్ ఎంత మధురంగా ఉంటుంది కదా. ఆకులను నోరే తెరవరు. ఆయన ఒక్క ముద్ద నాయన అయిపోయింది, చాలా మాట వదలదు, ఒకే ముద్ద నాయన అయిపోయింది, ఇది చిన్న ముద్దే, పెట్టు, నోరు తెరువు, ఆను తెరిచినట్టు అనుకో, నేను తెచ్చి పెట్టేస్తుంది లోపల. పిల్లలు బాగా తినాలన్న కోరిక. ఆమేన్. తల్లి తన పిల్లల యొక్క నోరును తెరవమని చెప్పి అన్నం ముద్దను ఏ విధంగా పెడుతుందో దేవుడు అంటున్నాడు, మీ నోరు తెరవండి అయ్యా, మీ జీవితానికి కావాల్సిన మొత్తాన్ని పెట్టేస్తాను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. నీ నోరు బాగుగా తెరువుము. ఎరను పట్టుకొని వస్తున్న తల్లి పక్షికి ఆ గూటిలో ఉన్న పిల్లలు నోళ్ళు తెరిచినట్టుగా మనము దేవుని దగ్గర మన నోరు తెరవాలి. పూర్తిగా మన అవసరాల కోసము ఆయన మీదనే ఆధారపడాలి. దేవుడు మన యొక్క అవసరాలన్నిటినీ సంధిస్తాడు. కానీ మనం మాట వినేదిలే. మన అన్నిటికీ దేవుని మీద ఆధారపడటం లేదు. కొన్ని విషయాలు మాత్రమే నోరు తెరుస్తాం. క్రైస్తవులు ఈ 2 విషయాల కొరకే యేసయ్య మీద ఆధారపడుతూ ఉన్నారు. ఎక్కువ మంది ఈ 2 విషయాల కొరకే, స్వస్థత కొరకు, ఆరోగ్యం కొరకు, దెయ్యాల నుండి, మంత్రశక్తుల నుండి విడుదల కొరకు, ఈ 2 విషయాల కొరకే. కానీ మిగిలిన విషయంలో, పిల్లల విషయంలో, మ్యారేజ్ విషయంలో, చదువు విషయంలో, ఉద్యోగం విషయంలో, ఇలాంటి విషయాలంతా వాళ్ళ ఇష్ట ప్రకారం వెళ్ళిపోతుంటారు. దానికంతా దేవుని మీద ఆధారపడేది లేదు. దేవుని దగ్గర నోరు తెరవడం లేదు. వీళ్ళారా, అక్కడ అప్పుడు మీకు సహాయం చేసిన వాడు ఇప్పుడు ఇక్కడ కూడా సహాయం చేస్తాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నేనే మీ దేవుడను, మిమ్మల్ని పాపం అనే ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన దేవుడను నేనే. కాబట్టి నా మీదనే మీరు పూర్తిగా అన్నిటికీ ఆధారపడాలి. అన్ని విషయాలు నా మీదనే ఆధారపడాలి. అప్పుడు నేను మీ నోటిని అనగా మీ జీవితాన్ని, మీ హృదయాన్ని ఆశీర్వాదాలతో నింపుదును. మత్తయి సువార్త 6:33 అంటుంది, దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకుడి, అప్పుడు ఇవన్నీ అనగా మీ జీవితానికి కావలసినవి అన్నీ అనుగ్రహించబడు. రోమీయులకు 8:32 ఒక చక్కని వాక్యం ఉంది చూడండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయననే అప్పగించిన వాడు ఆయనతో పాటు
సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అయ్యా, మీ కొరకు దేవుడు తన సొంత కుమారుడిని, ఒక్కగానొక్క కుమారుడిని సిలువలో బలి అర్పణగా ఇచ్చేశాడయ్యా. అమ్మా, ఏమ్మా, వినండి, దేవుడు తన సొంత కుమారుడినే మీకోసం ఇచ్చేశాడు. అలాంటిది మీ జీవిత అవసరాలు ఇవ్వడా? మీ కుటుంబ అవసరాలు తీర్చడా? మీ సమస్యలకు పరిష్కారం చేయడా? మరెందుకు ఇంత గొప్ప మేలే నీకు చేసినవాడు, ఎవరూ చేయలేని మేలే నీకు చేసినవాడు ఈ అల్పమైన మేలుడు నీకు చేయడా? ఎందుకు ఆయన్ని అనుమానిస్తున్నావు? ఎందుకు వేరే దగ్గరకు పరిగెడుతున్నావు? ఎందుకు దేవుని మీద పూర్తిగా ఆధారపడకుండా ఉన్నావు? ఇంత గొప్ప త్యాగమే నీ కోసం చేసినవాడు, ఇంత గొప్ప గిఫ్టే నీ కోసం ఇచ్చినవాడు అల్పమైన ఈ లోక ఆశీర్వాదాలు నీకు ఇవ్వడా? నీకు ఇవ్వడా? కీర్తనలు 34:10 అంటుంది, సింహ పిల్లలు లేమి గలవై ఆకలి కొండను యెహోవాను ఆశ్రయించు వారికి అయ్యో ఏ మేలు పొదువై ఉండదు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు పొదువై ఉండదు. మన యెహోవాను ఆశ్రయించకుండా మేలును ఆశ్రయిస్తాం. దేవుని పక్కన పెట్టి మేలు పొందాలని ప్రయత్నిస్తూ ఉంటాం. అందువల్లే మనం ఏ మేలు పొందకుండా అరాకొర మేలు పొందుతూ జీవితంలో ఎప్పుడు నాసిరకమైన జీవితం, చౌకబారి జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. ప్రియులారా, యెహోవాను వెదకండి, మేలు మిమ్మల్ని వెంటాడుతుంది. దేవుని వెదకండి, దేవుని వెదకండి, దేవుడు మీ ఆశలన్నిటినీ తీర్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు ఏ కొరత లేదు, నాకు ఏ కొరత లేదు. యేసు ప్రభు సిలువకి వెళ్లే ముందు తన శిష్యులను చూసి అడిగాడు, ఏంటయ్యా, సంచియు జాలెయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువయనా? మీకు ఏమైనా తక్కువైందా అని అడిగినప్పుడు వాళ్ళందరూ ఏకకంఠంతో చెప్పారు, ఏమీ తక్కువ కాలేదండి, ఏమీ తక్కువ కాలేదయ్యా, మా అవసరాలు మాకు తీర్చబడింది. మేము అతి శ్రేష్టమైన గోధుమలతో పోషించబడ్డాం, కొండ తేనెతో తృప్తిపరచబడ్డాం. ఆమేన్. తృప్తిపరచబడ్డాం. మాట విను, మహిమను పొందు. సోదరుడా, సోదరి, అయ్యా, ఆశీర్వాదకరమైన మాటలు వింటూనే నా కాలం గడిచిపోతా ఉందే, ఆ ఆశీర్వాదాన్ని ఎప్పుడు అనుభవిస్తానయ్యా అని ఆర్తనాదాలు పెడుతున్నావే, దీనంతో వేడుకుంటున్నావే, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మాట విను ఇశ్రాయేలు, మాట విను, నోరు తెరువుము. కాదు, నోరు బాగుగా తెరువుము. ఆమేన్. అనగా నోరు పూర్తిగా తెరువు నా దగ్గర, నేను దాన్ని నింపుదు.